ఈరోజు మనం తెలుసుకునే విషయమైతే చాలా చాలా ముఖ్యమైన విషయము. అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయము. మనము ఒక బీడు భూమిపై వేల లీటర్ల నీటిని పోసి పంట పండించాలని పట్టుబట్టి ఉన్నామా? ఈరోజు మనము ఆ పెద్ద మోసాన్ని బయట పెడదాము. ఇది మన నిద్రను దోచుకుంది. అది మనకు తెలిసిన చాలా మంది ఆడవారు కానీ మగవాళ్ళు కానీ దువ్వెనలో చిక్కుకున్న జుట్టు రాలిపోవడం చూసి లోపల చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు. గుండె బద్దలైపోతూ ఉంటుంది. యోగ విజ్ఞానం చెప్పేది ఏమిటంటే మన శరీరం జడ పదార్థం కాదు, ఇది ఒక జీవంత శక్తి. శివుడు మరియు శక్తి ఆలయం. పరమహంస యోగానంద గారు తరచూ ఇలా అంటారు, రోగం శరీరంలో కాదు, జీవన శక్తి ప్రవాహంలో వచ్చిన అడ్డంకి ఫలితం అని. ముందుగా మీకు తెలిసిన లేదా ఎవరైనా ఒకరి తలను ఊహించుకోండి. అది పూర్తిగా బట్టతలైపోయింది. మీరు ఎప్పుడైనా ఆ బట్టతలను గమనించారా? ఆ ఖాళీ చోట ఎందుకు అంతగా మెరిసిపోతుంది? మనం తరచూ జోక్గా కూడా అంటాము, అక్కడ లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని. కానీ దాని వెనక చాలా లోతైన భయానక మెడికల్ మరియు ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. ఆ మెరుపు ఏ లైట్ వల్ల వస్తున్నది కాదు, అది ఆరోగ్యకరమైన చర్మం కూడా కాదు, అది ఎముక మెరుపు. అవును, విజ్ఞాన భాషలో దీన్ని స్కాల్ప్ మరియు ఫైబ్రోసిన్ అంటారు. మరియు యోగ భాషలో ఇది మన సహస్రార చక్రం చుట్టూ జమ అయిన టెన్షన్ యొక్క ఆ కఠిన పొర. ఇది దివ్య శక్తి మరియు ప్రాణ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంది. ఇదే మన మొదటి మరియు అతి పెద్ద శత్రువు. ది జాంబీ స్కాల్ప్ అంటే ఒక మృతప్రాయ శిఖరం. కొంచెం ఆలోచించండి, మీ నుదుటి మీద చర్మం మరియు మీ తల మీద ఉన్న చర్మం ఒకటే కదా. మీరు మీ నుదుట చర్మాన్ని మీ చేత్తో పట్టుకోవచ్చు, దానిని ఊపవచ్చు, అది మృదువుగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం మీ తల యొక్క అత్యున్నత భాగం మీ క్రౌన్ ఏరియాలో చెయ్యండి. మీ జుట్టు చాలా త్వరగా రాలిపోతుంటే మీరు అక్కడ చర్మం రాయిలాగా కఠినంగా అవ్వడం గమనించి ఉంటారు. అంత కఠినంగా చర్మం కింద నేరుగా ఎముక ఉన్నట్లుగా. ఇలా అసలు ఎందుకు జరుగుతుంది? జీవిత ఒత్తిడి, భవిష్యత్తు ఆందోళన, కెరియర్లో పరుగులాట మరియు స్త్రీలలో జుట్టును గట్టిగా కట్టే అలవాటు, ఇవన్నీ కలిసి మన తల కండరాలలో నిరంతరము కూడా ఒక భయంకరమైన టెన్షన్ను సృష్టిస్తాయి. మనం నిరంతరము మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం ఒక డిఫెన్స్ మెకానిజం రూపంలో అక్కడి మృదువైన చర్మాన్ని గట్టిగా చేయడం ప్రారంభిస్తుంది. శరీరం అక్కడ కాలుష్యం యొక్క మందమైన పొరను జమ చేస్తుంది. ఫలితంగా రక్తనాళాలు నలిగిపోతాయి. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ సప్లై కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు కాంక్రీట్ రోడ్డు మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అద్భుతమైన బీజాన్ని విత్తి పైనుంచి బంగారు ధరల అమృతం లేదా సీరం కూడా పోసినా అక్కడ మొక్క పెరుగుతుందా? ఎన్నటికీ కాదు. అదే అజ్ఞానం మనం చేస్తున్నాము. అబ్బాయిలు మినాక్సిడిల్ రుద్దుతున్నారు, అమ్మాయిలు ఖరీదైన కెమికల్స్ తైలాలు రాసుకుంటున్నారు. కానీ ఈ ఔషధి లోపలికి వెళ్ళడం లేదు. అది కేవలం ఉపరితలంపై ఎండిపోతుంది. ఎందుకంటే భూమి బీడు, రాతి మరియు మృతమైనది. మీ జుట్టు రాలిపోతున్నది వేర్లు బలహీనంగా ఉన్నందున అవి రాలిపోతున్నాయి. ఎందుకంటే వాటి గొంతు బిగించబడింది, ప్రాణశక్తి అక్కడికి చేరలేకపోతుంది. ఈ రోజు నుంచి బయట లేపనాలు రాసుకోవడానికి ముందు మనం ఆ భూమిని తవ్వాలి, ఆ రాయి అయిపోయిన పొరను బద్దలగొట్టాలి. ఎలా? అది ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాము. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. కానీ అంతకుముందు మరొక భ్రమ నుంచి బయటపడాలి. మరొక హత్యాకారకుడు ప్రతి ఉదయం మీ బాత్రూంలో మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు బహుశా అనుకుంటారు, నేను చాలా శుభ్రత పాటిస్తాను, అయినా నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? సమాధానం మీ ట్యాప్ నీటిలో ఉంది. దీనినే షవర్ ఆఫ్ డెత్ అంటారు. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు స్నానం చేస్తున్న నీరు హాట్ వాటర్ కావచ్చు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం నీరు కాదు, ఇది ఆధునిక జీవిత అశుద్ధుల ప్రతీక. ఇది లిక్విడ్ స్టోన్. ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ బాత్రూమ్ బకెట్ లేదా ట్యాప్ ను చూడండి. అందులో తెల్లటి రంగు జిడ్డు పొర జమైందా? అవును అంటే అదే కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క మృత పొర. మీ జుట్టు మరియు స్కాల్ప్ పై కూడా అది జమ అవుతుంది. మనము బజారు షాంపూలు ఉపయోగించినప్పుడు హాట్ వాటర్ కాల్షియం షాంపూ కెమికల్స్ తో కలిసి ఒక చిక్కటి పదార్థాన్ని సృష్టిస్తుంది. అది నీటితో కడగదు. ఈ పదార్థం మీ జుట్టు రోమ ఛిద్రాలను సిమెంట్ లాగా బ్లాక్ చేసేస్తుంది.
ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది తెలియాలి. మీ జుట్టు బాగా ఎక్కువగా గుత్తులుగా ఊడిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంకా కండిషనర్స్, సీరమ్స్ రాసుకుంటూ ఉంటారు. కానీ సత్యం ఏమిటి అంటే ఆ ఉప్పు నీరు మీ జుట్టుపై ప్లాస్టిక్ లాంటి కోటింగ్ని చేస్తుంది. ఈ కోటింగ్ వల్ల తేమ లోపలికి వెళ్ళదు, బయటకు రాదు. జుట్టు లోపలే దాహంతో చనిపోతుంది. దానికి సమాధానం ఏమిటి అంటే ఇంటిని మార్చాలా? కాదు. ప్రకృతి మనకి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని ఇచ్చింది. దానికి చాలా చవకైన మరియు అద్భుతమైన చికిత్స ఉంది. దాన్ని చెలేషన్ అంటారు. ఎంత మ్యాగ్నెట్ ఇనుమును ఆకర్షిస్తుందో అంతే విటమిన్ సి లేదా యాపిల్ సైడర్ వెనిగర్ ఉప్పు నీటి మినరల్స్ ను ఆకర్షించి బయటకు తీసేస్తాయి. మీరు ఒక మగ్ నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ని కలిపి చివరిసారి తల కడగాలి. ఇది మీ తల అభామండలాన్ని ఆ మృత పొర నుంచి విముక్తి చేస్తుంది. ఇప్పుడు అతిపెద్ద మోసం పైకి వస్తున్నాము. ది హైజీన్ ట్రాప్. అతి శుభ్రత భ్రమ. బాల్యం నుండి మనకు బోధించారు, శుభ్రంగా ఉండండి, జుట్టు తరచూ కడగండి. కానీ ఇది కాస్మెటిక్ ఇండస్ట్రీ యొక్క అతిపెద్ద అబద్ధం. ముఖ్యంగా యువతలో రోజు షాంపూ చేసే అలవాటు ఉంది. ప్రకృతి లేదా దేవుడు మన తల రక్షణకు ఒక ప్రాకృతిక అమృతాన్ని ఇచ్చాడు. దానిని సీబం అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కండిషన్. మన స్కాల్ప్ పై లక్షలాది మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మైక్రోబయోమ్ అదృశ్య రక్షకుళ్ళ జుట్టును కాపాడతాయి. మనము రోజు హై కెమికల్ ఉన్న షాంపూలతో జుట్టును కడిగినప్పుడు ఆ ప్రాకృతిక రక్షణ కవచాన్ని పూర్తిగా తొలగిస్తాము. మన స్కాల్ప్ పానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ సూర్యకాంతి వచ్చిందని అనుకుని రెట్టింపు వేగంతో తైలం తయారు చేస్తుంది. మరుసటి రోజు మళ్లీ జుట్టు చిక్కగా అనిపిస్తుంది. మళ్లీ కడుగుతారు. అసలు విషయం ఏమిటి అంటే జుట్టు గందరగోళం వల్ల రాలదు, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా అతి శుభ్రం చెయ్యడం వల్ల రాలుతుంది. మనం మన తల ప్రాకృతిక రక్షకులను మన చేతులతో చంపేశాము. ఇప్పుడు ఒక హత్యాకారుడు గురించి మాట్లాడదాము. అతడు బయట కాదు, మీ లోపలే కూర్చున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వేల రూపాయల సప్లిమెంట్స్ తింటున్నారు, అత్యున్నత డైట్ తీసుకుంటున్నారు, అయినా జుట్టు ఎందుకు పెరగడం లేదు? సమాధానం మీ డిఎన్ఏలో కాదు, మీ ప్లేట్ మరియు మీ పొట్టలో ఉంది. మన శరీర బ్రహ్మాండంలోనికి వెళదాం. మొదటి కారం ది షుగర్ అండ్ ఇన్సులిన్ వార్. చక్కెర మరియు ఇన్సులిన్ యుద్ధం మనం అందరం విన్నాం, కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. అసలు సత్యం ఏమిటి అంటే మీ జెనెటిక్స్ ని మీ తప్పు డైట్ తో ట్రిగర్ చేస్తున్నారు. మీరు అతిగా తీపి, రిఫండ్, మైదా లేదా సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడల్లా మీ రక్తంలో చక్కెర వరద వస్తుంది. దాన్ని నియంత్రించడానికి శరీరం ఇన్సులిన్ హార్మోన్స్లను విడుదల చేస్తుంది. శరీరంలో నిరంతర ఇన్సులిన్ పెరిగి ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అది మీ ఎంటైర్ ఎండోక్రైన్ సిస్టమ్ ను మొత్తం పాడు చేసేస్తుంది. మీ పెరిగిన ఇన్సులిన్ ఒక ఎంజైమ్ 5 ఆల్ఫా రెడక్టేస్ కు ఆదేశం ఇస్తుంది. మీ ప్రాకృతిక టెస్టోస్టెరాన్ను డిహెచ్టి అనే వినాశకర హార్మోనుగా మార్చమని. డిహెచ్టి అనేది విలన్. అది జుట్టు వేర్లను సంకోచింపచేసి చంపేస్తుంది. కాబట్టి తదుపరిసారి ఎక్కువగా తీపి తిన్నప్పుడు గుర్తుంచుకోండి, మీరు పొట్ట నింపడం లేదు, మీరు మీ శరీరంలో మీ అగ్నికి పెట్రోల్ పోస్తున్నారు. అది మీ వేర్లను కాలుస్తుంది. రెండవ కారణం ది గట్ ఫాలికల్ కనెక్షన్. పొట్ట మరియు జుట్టు మధ్య సంబంధం. మణిపూరక చక్రం, నాభి కేంద్రం మన శరీర అగ్ని. మీ పొట్ట శుభ్రంగా లేకపోతే, మీ పేగులు బాగోకపోతే ప్రపంచంలో ఏ విటమిన్ కూడా మీ జుట్టును కాపాడలేదు. మనలో చాలా మంది బయోటిన్ మరియు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లను చాలా బాగా తీసుకుంటూ ఉంటారు. ఫలితం 0. ఎందుకు? జంక్ ఫుడ్ తినడం మరియు ఒత్తిడి తీసుకోవడం వలన మీ పేగుల గోడలు చల్లగా అయిపోతాయి. లీక్ గట్. పచనం కావలసిన ఆహారం అక్కడ సడలిపోతుంది. అది సడలిన ఆహారం మరియు టాక్సిన్స్ మీ రక్తంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆలోచించండి, మీ రక్తము దూషితమైంది. శరీర బుద్ధి పానిక్ లోకి వెళుతుంది. శరీరానికి భయంకర ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది.
అది తనకున్న సర్వశక్తిని ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికే వినియోగిస్తుంది. ఈ మహాయుద్ధంలో శరీరానికి జుట్టు కేవలం అలంకరణ అనిపిస్తుంది. జీవిత రక్షణకి వాటి అవసరం ఏమిటి? కాబట్టి జుట్టుకు వచ్చే పోషణను ఆపేస్తుంది. కాబట్టి జుట్టు చికిత్స తలపై తైలం రాయడం నుంచి కాదు, మీ జఠరాగ్ని సరి చేయడం నుండి మొదలవుతుంది. వేర్లు శుద్ధి కాకపోతే ఫలం ఎప్పటికీ తీయగా ఉండదు. ఇప్పుడు ఆ అదృశ్య శత్రువు గురించి మాట్లాడుకుందాము. అది ఈ రోజు మొత్తం మానవత్వాన్ని పట్టి పీడిస్తుంది. ది కార్డిసాల్ కట్ ఆఫ్, ఒత్తిడి విషం. యోగానంద గారు చెప్పారు, భయం మరియు చింత మన జీవన శక్తి అయిన ప్రాణాన్ని పీల్చేస్తాయి. అది పరీక్ష ఒత్తిడైనా, బ్రేకప్ నొప్పి అయినా, లేదా ఉద్యోగ ఆందోళన అయినా, మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీ శరీరం కార్డిసాల్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది శరీర సర్వైవల్ మోడ్. మీ శరీరానికి మీ వెనుక సింహం పడిందని, మీ ప్రాణం ప్రమాదంలో ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ప్రాణాల మీదకు ఇబ్బంది వచ్చినప్పుడు శరీరం ఎవరిని కాపాడుతుంది? మీ హృదయము మరియు మెదడునా, లేదా మీ అందమైన జుట్టునా? స్పష్టంగా హృదయాన్ని. కాబట్టి శరీరం వెంటనే జుట్టు సప్లై లైన్ను కట్ చేస్తుంది. జుట్టును గ్రోయింగ్ ఫేజ్ నుండి రెస్టింగ్ ఫేజ్కు తోసేస్తుంది. అకస్మాత్తుగా మీరు చూస్తారు, దిండుపై గుత్తులు గుత్తులుగా జుట్టు ఊడిపోయి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది భయపడిన శరీరం భారంగా భావించి త్యజించిన జుట్టు. కాబట్టి ధ్యానము మరియు శాంతి కేవలం ఆధ్యాత్మిక షాక్ కాదు, ఇది మీ శరీరం మరియు జుట్టు కోసం జీవన రక్షణ ఔషధి. ఇదంతా వినడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా? అలా అనిపిస్తుంది, ఏమీ చెయ్యలేమని. విజ్ఞానము మరియు శరీర రచన మనకు జుట్టు ఎలా చనిపోతుందో చెప్పాయి. అయితే యోగము మరియు ఆధ్యాత్మికత మనకు మృతాన్ని మళ్ళీ జీవింప చేయడం ఎలాగో కూడా నేర్పుతాయి. శరీరం ఒక అద్భుత యంత్రం. అది చైతన్య సంకేతంపై స్వయంగా పూర్తిగా సరిచేసుకోగలదు. ఇప్పుడు మీరు అస్సలు బాధపడకండి. ఇప్పుడు మీ అంతర్గత శక్తిని జాగృతం చేసే సమయము. మీరు తదుపరి 90 రోజులు మీ ఆధ్యాత్మిక మరియు శారీరక సాధనను పూర్తి విశ్వాసంతో అనుసరిస్తే, మీరు మీ శరీరంలోని నిద్రాణ శక్తిని బలవంతం చేసి మీ అసాధ్యం అనుకున్న చోటు కూడా జీవన సంచారాన్ని చేయిస్తారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి మెల్లగా మొదలు పెడదాం. నియమం 1, గ్రావిటీ హ్యాకింగ్ అంటే ఊర్ధ్వగామి ప్రాణం. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, గురుత్వాకర్షణ ప్రతిదీ కిందకి లాగుతుంది. రక్తాన్ని కాళ్ల వరకు చేర్చడం సులభం, కానీ దానిని తలపైకి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎక్కించడం శరీరానికి అతి కష్టమైన పని. అందుకే జుట్టు మెదడు పైనుంచి, క్రౌన్ నుంచి ఎగిరిపోతుంది. క్రియాయోగం మూల సిద్ధాంతం శక్తిని పైకి సహస్రారం వైపు ప్రవహింపచేయడము. మనం దీన్ని భౌతికంగా కూడా చెయ్యాలి. రోజుకి కేవలం 4 నిమిషాలు మీ తలను మీ హృదయ స్థాయి కంటే కిందకు వేలాడదీయండి. మీరు బెడ్ అంచున పడుకుని మెడను మీరు కిందకు పెట్టవచ్చు, లేదా యోగాభ్యాసం చేస్తే సర్వాంగాసన లేదా శీర్షాసన చెయ్యవచ్చు. మీరు ఇలా చేసినప్పుడు రక్తానికి తలవైపు పరిగెత్తడం తప్ప మరొక మార్గం లేదు. ఆ సూర్యకాంతి పాత వేర్లకు అకస్మాత్తుగా ప్రాణవాయువు మరియు పోషణ వరదలా ఇస్తుంది. 2వ నియమము, పాషాణాన్ని బద్దలు కొట్టడము. మీరు తలకిందులుగా పెట్టినప్పుడు కేవలము పడుకోకండి. మీరు ఆ జాంబీ స్కాల్ఫ్, ఆ కాల్సిఫికేషన్ ను బద్దలగొట్టాలి. ఇది పార్లర్లో మసాజులు చేయడం వల్ల వీలు కాదు. మీ వేళ్లతో స్కాల్ఫ్ కఠిన చర్మాన్ని పట్టుకోవాలి, అంటే పించ్ చెయ్యాలి మరియు దాన్ని ఎముక నుంచి వేరు చెయ్యాలి అని ప్రయత్నించాలి. మొదటిలో అది రాయిలాగా చాలా గట్టిగా ఉంటుంది, నొప్పి కూడా వస్తుంది. కానీ ఓటమి పొందకండి, ప్రతిరోజు చెయ్యండి. ఏ రోజైతే మీ తల మీద ఉన్న చర్మం నుదిటి మీద ఉన్న చర్మం లాగా మెత్తగా రబ్బర్ లాగా అయిపోతుందో అప్పుడు అర్థం చేసుకోండి, మీరు అర్ధ యుద్ధం గెలిచారు. మీరు ప్రాణాల ప్రవాహ మార్గాన్ని తెరిచారు. 3వ నియమము, మీరు ఫోన్ చూడడానికి
మెడ వంచి ఉన్నారా? మీరు నిరంతరము మెడ వంచి ఉన్నప్పుడు మీ వెన్నెముక, సుషుమ్నా నాడి మరియు మెడ వెనుక నాళాలను అది మడత పెడుతుంది. నీటి పైపును మడత పెట్టినప్పుడు నీరు ఆగిపోతుంది. అలాగే మడిచిన మెడ మెదడు వరకు వెళ్లే రక్తాన్ని ఆపేస్తుంది. యోగాలో చెప్పారు, మేరుదండాన్ని సరళంగా ఉంచండి. ఫోన్ను మీ కళ్ళ ముందుకు తీసుకురండి, మెదడును కాదు. మీ ప్రాణాల మార్గాన్ని ఆపకండి. 4వ నియమము, సాత్విక పోషణ అంటే ది మినరల్ బ్యాలెన్స్. ఆలోచన లేకుండా సింథటిక్ విటమిన్లను వేసుకోవడం ఆపేయండి. ప్రకృతి మనకి అన్నీ ఇచ్చింది. ప్రకృతి యొక్క అత్యంత బలమైన మరియు అద్భుత డిహెచ్టి బ్లాకర్ పంప్కిన్ సీడ్స్. రోజు ఉదయము ఒక గుప్పెడు పంప్కిన్ సీడ్స్ తినండి. వీటిలో చాలా సహజ తత్వాలు ఉన్నాయి. అవి ఈ సైతాన్ హార్మోన్ డిహెచ్టిను మీ వేర్లపై దాడి చెయ్యకుండా ఆపుతాయి. అది పురుషులు మరియు స్త్రీలకు తలపైన బట్టతల రాకుండా చెయ్యడానికి ఈశ్వరుడు ఇచ్చిన వరం లాంటివి ఈ పంప్కిన్ సీడ్స్. మీ డైట్ లో రోజు పెరుగును తీసుకోండి. మీ మణిపూర చక్రం శాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు మీ జుట్టు స్వయంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇదే మన 90 రోజుల రెజరెక్షన్ ఛాలెంజ్. మీరు సిద్ధంగా ఉన్నారా మీ జీవితాన్ని మార్చడానికి? ఇది చాలా కష్టమైన పని కాదు. ఉదయాన్నే ఒక గుప్పెడు పంప్కిన్ సీడ్స్ మీరు రోజు ఆహారంలో తీసుకోండి. ఉదయాన్నే మీరు బ్రేక్ఫాస్ట్ లోనే తాజా పెరుగు తీసుకోండి. మెడను ఎప్పుడూ కూడా సరళంగా ఉంచడానికే చూసుకోండి. మెడని ఎప్పుడూ వంచి ఉంచకండి. బాగా నీటిని తాగండి. రాత్రి నిద్రపోయే ముందు కేవలం 4 నిమిషాలు డీప్ స్కాల్ప్ మసాజ్ చేసుకోండి. మీరు వారానికి ఒకసారి డెర్మా రోలర్ లేదా మైక్రో నీడ్లింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది రాత్రికి రాత్రి ఏమీ జరగదు. ప్రకృతి తన సమయం తీసుకుంటుంది. మొదటి నెలలో జుట్టు రాలడం తగ్గుతుంది. 2వ నెలలో మీ స్కాల్ప్, ఆ రాయి లాంటి ఆ ప్రదేశం మెత్తబడడం ప్రారంభమవుతుంది. ఆ శక్తి ప్రభావాన్ని మీరు అనుభవిస్తారు. చిన్న చిన్నగా బేబీ హెయిర్ కనిపిస్తుంది. 3వ నెల చివరికి మీరు అద్దంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసము మరియు జీవంతమైన వ్యక్తిని చూస్తారు. విజ్ఞానం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఈశ్వరీయ చైతన్యం ఎన్నటికీ కూడా విఫలం కాదు. పరమహంస యోగానంద గారు చెప్పారు, మీ శరీరం మీ మనస్సు యొక్క స్థూల రూపమే. మీ ఆలోచనలను మార్చండి, మీ అలవాట్లను మార్చండి. మీరు చూస్తారు మీ శరీరం స్వయంగా తనను తాను కొత్త రూపంలోనికి ఎలా మారుస్తుందో. మీరు ఈ బ్రహ్మాండీయ శక్తి యొక్క స్వామి. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు మీ లోపల శక్తిని జాగృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రారంభం రేపటి నుండి కాదు, ఈ రోజు నుంచే ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో మీ ఆశను జాగృతం చేసిందా? కాస్మెటిక్ ఇండస్ట్రీ అబద్ధాలను బయటపెట్టిందా? అయితే దీనిని ఇప్పుడే మీరు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి.